Right. Statement of affairs. Last question. Question number 2 now. Illustration number 2. From the following particulars, prepare a statement of affairs and the deficiency account of the Equipment Limited, which went into liquidation on December 31st, 2016. So company liquidated in a date 31st December 2016. Dates గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం సో లాస్ట్ క్లాస్ లో ఒక సమ్ కూడా చూసాం. సో 3 years బ్యాక్. సో కరెంట్ ఇయర్, ప్రీవియస్ 2 years, 3 years బ్యాక్ ఉన్న దానికి 3 years జరిగినటువంటి అనాలిసిస్ కూడా ఇవ్వాలి కాబట్టి. So now equity share capital 6%, 10,000, so 1,000 preference share capital, less calls in arrears, debentures having a floating charge and assets, interest paid up to 30th June, mortgage on land and building, trade creditors, owing for wages, secretary salary, managing director salary, bracket of 1,500 per month owing, secretary bracket of 500 per month owing. So again next assets data lo estimated to produce book value, land and building, plants, tools, patents, stock, investment in the hands of a bank for an overdraft of 1,90,000 book rates. This is the data, which is on 31st December 2011. So, if the date was match in the 11. Okay, so now on 31st December 2011, the balance sheet of the company showed a general reserve of 40,000 accompanied by a debit balance of 25,000 in P&L account. So the maybe 3 years last question we already saying 3 years back 16 year 15 14 right 14 15 16 3 years 13 ending or 14 beginning మనం మాట్లాడుకుంటే సో 31st December 2014 అనుకోవచ్చునా దీన్ని సో 15 16 సారీ 13 అనుకుంటే మేబీ సరిపోయే అవకాశం ఉంది ఇది డేట్స్ చెక్ చేద్దాం రిమైనింగ్ క్వశ్చన్ కూడా చదివాక చెక్ చేద్దాం 11 తర్వాత మళ్ళీ 12 వేస్తున్నాడు. In 2012, the company made a profit of 40,000 and declared dividend of 10% on equity shares. 2012 ఏం జరిగిందో డేటా ఇచ్చాను. The company suffered a total loss of 1,09,000 besides the loss of stock due to fire 40,000 during 2013, 14 and 15. For 2016, accounts were not made. The cost of winding up is expected to be 15,000. This is a question. So question లో కొంత డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లమ్జీనెస్ ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను డేట్స్ లో ఏం మార్పులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో టెక్స్ట్ బుక్ క్వశ్చన్ లో సమ్ మిస్టేక్స్ ఉన్నట్టున్నాయి. మనకి ఇచ్చింది డిసెంబర్ 2016 డేట్, ఇయర్ అండ్ 16 డేట్ అయినా. సో అకౌంట్స్ ప్రిపేర్ అవ్వలేదు అన్నమాట రైట్, ఎందుకంటే మనకి బ్యాలెన్స్ షీట్ ఇవ్వాల, లైబిలిటీస్ డేటా, అసెట్స్ డేటా ఇచ్చాను, బ్యాలెన్స్ షీట్ ఇవ్వాల. సో మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకోవాలి 2016 ఇయర్ కి, రైట్. ఫస్ట్ థింగ్ సో ట్రేడింగ్ P&L అండ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ థర్టీన్ 12 11 బ్యాలెన్స్ 12 13 14 రైట్. సింపుల్ గా ఒక పని చేయొచ్చు. సో దీంతో మనకి క్లారిటీ వస్తుంది. సో లెట్ us టేక్ దిస్ ఇయర్ 2014. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం చెప్తున్నాను. సో మనకి ఇచ్చిన డేటా 14 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 14 ఇయర్ లో ఉన్నాం అనుకుంటే, సో అప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం ఏం జరుగుతుంది. ఆల్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ 16 యూ కెన్ చేంజ్ ఇట్ టు 14. రైట్. అప్పుడు ఏమవుతుందని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 14 ఇయర్ డేటా ఇచ్చారు, ఇంకా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫైనలైజ్ చేయలేదు, రైట్. సో 2014 బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫైనలైజ్ చేయలేదు, రైట్. సో 14 నుంచి 3 years అన్నారు, 14 year 13 year 12 year, 12 13 14 మూడేళ్ళు అనాలిసిస్ చేయాలి. సో మూడేళ్ళకి సంబంధించి డేటా 12 లో ఏం జరిగింది, 13 లో ఏం జరిగింది, 14 లో ఇంకా అకౌంట్స్ ప్రిపేర్ చేయలేదని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, రైట్. 12 13 14 తీసుకుంటే 11 కి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కావాలి, సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చాడు. సో దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సింపుల్ గా క్వశ్చన్ లో చిన్న మిస్టేక్ పడింది అనేది. సో 2016 ప్లేస్ లో 2014 ని రీప్లేస్ చేయండి క్వశ్చన్ లో. చెప్పమ్మా, ఎవరికైనా డౌటా? ఎనీ డౌట్స్? రైట్. సో లోకేష్ అర్థమైంది ఏం చెప్పాను క్వశ్చన్ లో? లోకేష్
మ్యూట్ చేశాను. అక్షయ్ జైన్. ఎస్ సార్. మనం చెప్పిన పాయింట్ క్లియరేనా? ఎస్ సార్. ఎందుకు 14 కింద మార్చాను 16 ని? అక్కడ మనకి ఇయర్స్ వాల్యూస్ ఏమో 12, 13, 14 ఇచ్చారు సార్. మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా 2012 ఇయర్ ఇచ్చారు. 11 ఎండింగ్ ఇచ్చాడు అంటే 12 బిగినింగ్ ఇచ్చాడు. 12 బిగినింగ్. సో అలా మార్చుకున్నాం సార్. సో 3 ఇయర్స్ డేటా మనకు కావాలి కాబట్టి అనాలిసిస్ కి అది కూడా ఎక్కడ 3 ఇయర్స్ అనాలిసిస్ అనేది ఎక్కడ ప్రెజెంట్ చేస్తాం? అది లిస్ట్ హెచ్ స్టేట్మెంట్ లో మనం ఆలోచించా. లిస్ట్ హెచ్ స్టేట్మెంట్ లో P&L అకౌంట్ కి అలా ఎలా P&L లాస్ రాస్తాం అంటే దట్ ఈస్ ఐటమ్స్ కాంట్రిబ్యూటింగ్ టు డెఫిషియన్సీ. ఎస్ సార్. ఐటమ్స్ కాంట్రిబ్యూటింగ్ టు డెఫిషియన్సీలో P&L లాస్ రాసినప్పుడు ఆ లాస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లాస్ట్ సమ్ లో చేసాం కదా. సింపుల్. సో ఆ ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే మనకి ఎన్నేళ్ళ డేటా కావాలి, మినిమం ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ చేస్తాం? 3 ఇయర్స్. 3 ఇయర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో ఆ 3 ఇయర్స్ కి సంబంధించిన డేటా ఇవ్వడం కోసం ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. దాన్ని బట్టి మనం డేట్స్ ఎలా మార్చాం? 16 ఇయర్ ని 14 కింద మార్చుకుంటే సమ్ మొత్తం అర్థమవుతుంది. రైట్. సో అందరూ ఫాస్ట్ గా క్వశ్చన్ చదివాను, సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. సాయి కిరణ్ క్వశ్చన్ నెంబర్ 2 చేద్దాం. సాయి కిరణ్. ఓకే సార్. సో క్వశ్చన్ నెంబర్ 2 లో ఫస్ట్ మన పని ఏంటి? బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో దేని బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకోవాలి? ఏ ఇయర్? 2012. 14 12 ఎందుకు? 12 లోకి బ్యాలెన్స్ 14 రైట్. సో ఫస్ట్ వర్కింగ్ నోట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకోవాలని. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ ఉంటే లాస్ అంతా ఏంటి అనే విషయం మీద మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా. సో మనకి ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, బ్యాలెన్స్ షీట్ ఇవ్వలేదు. సో నీట్ గా మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకుందాం. సో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రిపేర్ ది ఏమంటుందని ట్రయల్ బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు. నాట్ అన్ ఇష్యూ. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ కంపెనీస్ పేరేమో ఎక్విప్మెంట్ లిమిటెడ్. as on 31st December 2014. సో చెప్తావా డేటా ప్రకారం, ఇక్కడ ఉన్న డేటా ప్రకారం బ్యాలెన్స్ షీట్? చెప్పు. షేర్ క్యాపిటల్ హెడ్ లో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది ఎంత? 2,40,000. సో 2,40,000 లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఇంకొక వర్డ్ 80 పెయిడ్ అప్. ఫేస్ వాల్యూ 100. అంటే దీనిలో 20 అవసరమైతే షేర్ హోల్డర్ ని పిలవచ్చు, పిలవగలరు. ఓకేనా? కానీ పిలుస్తారా లేదా అనేది వీడి పని కాదు నాకు. అంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే కదా, ఉన్న సిచ్యువేషన్ ఎస్టిమేట్ చేసి ఇస్తాం అంతే. ఓకే నెక్స్ట్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 6% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ దానిలో కాల్డ్ అప్ క్యాపిటల్ ఉంది మైనస్ ఏరియర్స్. కాల్డ్ అప్ క్యాపిటల్ ఎంత? 1 lakh మైనస్ ఏరియర్స్ ఎంత? 5,000. సో అప్పుడు రిమైనింగ్ వాల్యూ 95,000. పెయిడ్ అప్ క్యాపిటల్ 95,000. సో మనం ఎంట్రీస్ రాసుకుంటాం, ఏరియాస్ ని సపరేట్ గా ప్రజెంట్ చేస్తాం. జనరల్ గా ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక క్యాపిటల్ 100% క్రెడిట్ అవుతుందన్న పిలవగానే డబ్బులు రాకపోతే అది ఏరియర్స్ అకౌంట్ కి పంపిస్తాం. అయితే ఏరియర్స్ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ ప్రజెంట్ చేసే బదులు వీడు ఇక్కడ ఏం చేశాడు? లైబిలిటీ నుంచి మైనస్ చేసి ప్రజెంట్ చేశాడు అంతే. ఓకేనా? బేసిక్ కంపెనీ అకౌంట్స్ ఎంట్రీస్ ప్రకారం వచ్చేసాం. రైట్. నెక్స్ట్ 5% డిబెంచర్స్. ఓకే 5% డిబెంచర్స్. రైట్, వెరీ గుడ్. ఎంత 5% డిబెంచర్స్ వాల్యూ? 1 lakh. సో 1 lakh అనేది ప్లస్ దాని మీద ఎక్రూడ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ లో చాలా క్లియర్ గా వాడు చెప్పాడు. ఇంట్రెస్ట్ వాస్ పెయిడ్ అప్ టు June 30th June. అంటే మిడిల్ 6 months పెంచుతారు. ఇంకా ఎక్రూడ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అప్పుడు? 2,500. సో 1 lakh మీద 5% చొప్పున 6/12 ఎంతనా? 2,500. సో టోటల్ లైబిలిటీ రిలేటింగ్ టు డిబెంచర్ హోల్డర్స్ ఇస్ 1,02,500. 1,02,500. రైట్.
అయితే ఇప్పుడు నువ్వు రాసినది 2500 కి ఎంట్రీ రాయలేదు అన్నాడు, ఎందుకంటే ఇక్కడ పెయిడ్ అని చెప్పాడు తప్ప ఇంట్రెస్ట్ అక్రూడ్ ఇంట్రెస్ట్ కి ఎంట్రీ అక్కడ చెప్పలేదు. ఓకేనా, మనం రాసాం. సో దీన్ని అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే లైబిలిటీ ఎక్స్ట్రా లైబిలిటీ క్రియేట్ చేసాం ఎంట్రీ రూపంలో. మరి డబుల్ ఎఫెక్ట్ ఉండాలి కదా. సార్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డబుల్ ఎఫెక్ట్ లేకపోతే వాటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఒక లెడ్జర్ బ్యాలెన్స్ ఇచ్చాడంటే ఎంట్రీ అయిపోతే లెడ్జర్ బ్యాలెన్స్ ఇస్తాడు. మరి కానీ ఖచ్చితంగా మన డబుల్ ఎఫెక్ట్ మనం ఎంట్రీ రాసి డబుల్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, మనం వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ mortgage on land and buildings. మార్ట్గేజ్ లోన్ అనొచ్చేదాన్ని. Yes, sir. సో మార్ట్గేజ్ లోన్ ఎంత ఇచ్చాం? 80,000. 80,000. ఓకే. Trade creditors. ట్రేడ్ క్రెడిటార్స్ ఎంత? 2,65,500. 2,65,500. వెరీ గుడ్. నెక్స్ట్ Outstanding wages. అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎంత? 20,000. 20,000. వెరీ గుడ్. నెక్స్ట్ Secretary's salary outstanding. అవుట్ స్టాండింగ్ సెక్రటరీ శాలరీ 3,000. 3,000. సో బ్రాకెట్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చూడు, 500 per month అంట. సో 500 per month 3,000 అంటే ఎన్ని నెలది? 6 months. 6 months అవుట్ స్టాండింగ్. కానీ యాక్చువల్ గా మనకి శాలరీ అనేది ఎన్ని నెలలు అవుట్ స్టాండింగ్ ఇస్తాం, యాక్సెప్ట్ చేస్తాం? 4 months. సో అదొక ప్రాబ్లం ఉంది. రైట్. నెక్స్ట్ MD salary outstanding. ఎండి శాలరీ అవుట్ స్టాండింగ్ ఎంత? 6,000 $6,000, 1,500 per month. per month. Then 4 months. రైట్, 4 months. నెక్స్ట్ Assets, land and building. అసెట్స్. నెక్స్ట్ ఇంకేం లేవా? ఇంకా లైబిలిటీస్ ఇంకేం లేనట్టే కదా. No, sir. రైట్, అసెట్స్ వెళ్దాం. రైట్, అసెట్స్ వెళ్దాం. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. రైట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంత? 1,20,000. సో బుక్ వాల్యూ రాయాలా, ఎస్టిమేట్ వాల్యూ రాయాలా బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ కి? Book value. బుక్ వాల్యూ. రైట్. నెక్స్ట్ ప్లాంట్ 2 lakhs. 2 lakhs. వెరీ గుడ్. నెక్స్ట్ టూల్స్ 20,000. 20,000 టూల్స్. నెక్స్ట్ Patents 50,000. పేటెంట్స్ 50,000 బుక్ వాల్యూ. నెక్స్ట్ Stock 87,000. స్టాక్ 87,000 బుక్ వాల్యూ. రైట్. నెక్స్ట్ Investments. రైట్, ఇన్వెస్ట్మెంట్స్ జాతీయ సెంటెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఆఫ్ 190. అంటే మనకు ఇంకొక లైబిలిటీ ఉంది దాన్ని, Sir. బ్యాంక్ ఓడి కూడా ఉంది. దాని వాల్యూ ఎంత? 1,90,000. సో ఓడి 1,90,000 ఉంటే దాన్ని హ్యాండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని వాడు తీసుకున్నాడు, అంటే వాడు సెక్యూర్ చేసుకున్నాడు. ఓకేనా, Yes, sir. సెక్యూర్డ్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. సో ఎంత దాని వాల్యూ? 1,80,000. ఇన్వెస్ట్మెంట్ 1,80,000, బుక్స్ లో ఉన్న వాల్యూని వీడు సెక్యూరిటీ కింద తీసుకుని అప్పిచ్చాడు మనకి బ్యాంక్ వాడు. రైట్. నెక్స్ట్ Book debts. బుక్ డెట్ మీన్స్ రిసీవబుల్స్ డెటా Receivables. Yes, sir. 90. 90,000. రైట్, చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బ్యాలెన్స్ షీట్ టోటల్ చెక్ చేయండి. 10 So lakh liability side liability side, sir. ఎంతనా? 10,02,000 liability side. 10,02,000 అంతేనా? Yes, సో sir. 10,02,000 ఇటు సైడ్ సరిపోతుందా? No, sir. ఇటు సైడ్ ఎక్కువ వచ్చింది, లైబిలిటీ సైడ్ ఎక్కువ వచ్చింది అంతేనా? Yes, sir. సో ఎంతనా? P&L loss. P&L లాస్ అనుకోవచ్చు. ఓకే, డెబిట్ సైడ్ కాబట్టి యూ కెన్ సే ఇట్ ఇస్ అస్యూమ్డ్ టు బి లాస్. P&L లాస్ ఎంత? 2,55,000. 2,55,000. 55. సో అంటే దీని అర్థం ఏంటంటే 2,55,000 అనేది Accumulated loss. ఇట్స్ అన్ అక్యూములేటెడ్ లాస్, నాట్ ఇన్ కరెంట్ ఇయర్ లాస్. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఒక లెడ్జర్ బ్యాలెన్స్ అంటే ఇట్స్ అన్ అక్యూములేటెడ్ లాస్. సో దీనిలో మనకి డేటా ఇచ్చాడు ఆల్రెడీ. ఫస్ట్ లో 11 లో సమ్ రిజర్వ్ ఉంది, డేటా ఇచ్చాడు కదా. Sir? 2011 లో Yes, sir. మనకి General డేటా reserve. అబ్జర్వ్ చేసుకుంటే 11 లో డేటా ఉంది. Yes, sir. ఓకేనా. సో 11 లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి, తర్వాత 2012 లో ఏం జరిగింది, ఆ తర్వాత 13 లో ఏం జరిగింది, డేటా ఇచ్చాడు. Yes, sir. నాకు ఇప్పుడు కరెంట్ ఇయర్ లాస్ ఎంత, ప్రీవియస్ ఇయర్స్ నుంచి జరిగిన లాస్ ఎంత మనం ఐడెంటిఫై చేయొచ్చా కావాలనుకుంటే? Yes, sir. సో ఎలా చేయొచ్చు చెప్తున్నాను. అంటే accumulated loss నుంచి previous loss minus సో చేస్తే లాస్ current P&L year. అకౌంట్ తయారు చేద్దాం. Yes, sir. ఓకేనా. రైట్, లాస్ట్ P&L అకౌంట్ ఫ్రమ్ ది లాస్ట్ 10 years వరకు తయారు చేయొచ్చు, 3 years.
3 years. రైట్. సో మనకు బిగినింగ్ డేట్ ఇచ్చినటువంటి లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఏమున్నాయి? జనరల్ రిజర్వ్ P&L. ఓకే, రిజర్వ్స్ అని ఉన్నాయి. సో ఒక బెటర్ P&L అనే బదులు మనం రిజర్వ్స్ అనే హెడ్ యాడ్ చేద్దాం. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లెడ్జర్. సో దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, రిజర్వ్ ఉంది నాన్న 40,000. నేను అన్నింటిని మిక్స్ చేస్తాను, ఎందుకంటే సపరేట్ చేయట్లేదు. సపరేట్ ఇక్కడ లేదు కదా, ఒకటే వచ్చింది మనకి P&L. సో రెండింటిని కంబైన్ చేస్తున్నాను. సో అలాగే లాస్ కూడా ఉంది. డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ P&L, దట్ ఈస్ డెబిట్ సైడ్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 25 అని అర్థమవుతుందా? సో టోటల్ రిజర్వ్స్ అన్నాను. జనరల్ రిజర్వ్ 40, బ్యాలెన్స్ అలాగే P&L ఏమో లాస్ 25,000. ఓకేనా? Yes, sir. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. 2012 లో ఏం జరిగింది? Profit 40,000 profit. ప్రాఫిట్ వచ్చింది. సో బై నెట్ ప్రాఫిట్ రాసుకోవచ్చు. కరెంట్ ఇయర్ ప్రాఫిట్ యాడ్ అవుతుంది కదా. Yes, sir. ఎంత యాడ్ అయింది? 40. సో యాక్చువల్ గా ఉన్నది 40 - 25, 15,000 నెట్ బెనిఫిట్ ప్రాఫిట్ ఉంటే దానికి ఇంకో 40,000 యాడ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ డిక్లేర్డ్ డివిడెండ్ అన్నాడు. సో డివిడెండ్ పే చేయాలంట. Dividend minus dividend. సో డివిడెండ్ కౌంట్ చేసుకుంటే దీనిలో ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉంటుంది, ఈక్విటీ డివిడెండ్ ఉంటుంది, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ లో రెండు ఉన్నాయి. సో ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత? ప్రిఫరెన్స్ షేర్స్ 6% అని క్లారిటీగా చెప్పాడు వాడు కదా. సో కాబట్టి దీని మీద నేను డివిడెండ్ పే చేయాలి. ఎంత అవుతుంది చూడండి. డివిడెండ్, ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత అవుతుందో చూడు, కౌంట్ చేయి. సార్ క్వశ్చన్ లో ఓన్లీ 10% ఆన్ ఈక్విటీ షేర్స్ అన్నారు సార్. ఈక్విటీ మీద డివిడెండ్ చెప్పడు కాబట్టి 10% వాడు ఇచ్చాడు నాన్న. బట్ కానీ ప్రాఫిట్ లో డివిడెండ్ అంటే ఇద్దరికి ఇవ్వాలి కదా. ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఈక్విటీ ఇవ్వగలమా? నో సార్. ఓకే సో ప్రాఫిట్ అన్నాడు కానీ ఆఫ్టర్ డివిడెండ్ అని చెప్పలేదు కదా నాన్న. ఎస్ సార్. సో వాడు ఏమీ క్లియర్ గా ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇచ్చిన తర్వాత ప్రాఫిట్ అని చెప్పుకుంటే నువ్వు చెప్పినట్టు ఓన్లీ ఈక్విటీ ఇవ్వచ్చు. సో హీ సెడ్ ఓన్లీ నెట్ ప్రాఫిట్ అనే వర్డ్ చెప్పాడు అంతే. ఓకే సార్. రైట్. సో నెట్ ప్రాఫిట్ అని అడిగిన నేను చెప్పలేదు కాబట్టి యూ హావ్ టు పే ది డివిడెండ్. సో బోత్ ప్రిఫరెన్స్ అండ్ ఈక్విటీ. సో ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత అవుతుంది? లాస్ట్ ఇయర్ ఒకవేళ ఇచ్చుంటే ఎంత ఇచ్చి ఉండాలి? 6,000. 95,000 అన్న క్యాపిటల్, ఏరియాస్ ఉన్నాయి 5,000, దాని మీద ఇవ్వం ఇంటూ 6% అంటే ఎంత అన్న? 5,700. 5,700. అలాగే ఈక్విటీ డివిడెండ్, ఈక్విటీ క్యాపిటల్ ఎంత ఉంది? 2,40,000. దాని మీద వారి క్వశ్చన్ లో చెప్పింది 10%. అంటే 24,000. 40 లో 29,700 డివిడెండ్ పోయింది. రిమైనింగ్ ప్రాఫిట్ మిగిలింది దానికి. ఏ ఇయర్ లో? 2012. అమ్మా అర్థమవుతుంది అందరికి. ఇది 2012 నాన్న, ఇదేమో 2011 బిగినింగ్ నాన్న. 12 బిగినింగ్ నాన్న, ఇది 12 లో జరిగిన ట్రాన్సాక్షన్స్ నాన్న. 12 ఇయర్ అయిపోయింది. ఎనీ డౌట్స్? సాగిన అర్థమవుతుందా? Yes, sir. 12 ఇయర్ కి ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేద్దాం. ప్రాఫిట్ క్యారీ డౌన్ బ్యాలెన్స్ 25,000. సో 80,000 టోటల్. 80 లో నుంచి ఇవన్నీ మైనస్ చేయనా? 25,300. మైనస్ 25,000 మైనస్ 5,700 మైనస్ 24,000, 25,300. సో ఇది 2013 లోకి వచ్చాను అన్న మనం ఇప్పుడు. ఓకేనా? సో 2013 లో ఏం జరిగింది? కంపెనీ suffered a total loss of 9,000 besides the loss of stock due to fire 40,000. సో అంటే రెండు రకాలు జరిగినాయి 2013 లో. ఏమేమి జరిగాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చెప్పినా? టోటల్ వాయిస్ క్లారిటీ రావట్లేదు నన్ను. ఒక్క నిమిషం వేరే ఉన్నాడు, వాయిస్ కట్ అయిపోతుంది. లోకేష్, టోటల్ లాస్ 1,09,000. అబ్నార్మల్ లాస్ 40,000. ఓకే, అబ్నార్మల్ లాస్ అది. అలాగే నీకు ఇంకొక లాస్ ఏంటిది? టోటల్ లాస్, P&L లాస్. సో లాస్ అంటే డెబిట్ సైడ్ రాయాలి నేను. Yes, sir. సమ్ నెట్ లాస్ టు నెట్ లాస్. ఎంత నెట్ లాస్? 1,09,000. ఓకే, అలాగే ఇది నెక్స్ట్ బిసైడ్స్ ది లాస్ ఆఫ్ స్టాక్ అన్నాడు. సో స్టాక్ లాస్ 40,000. 40,000. సో ఇది చెప్పినటువంటి రెండు లాసులు వచ్చాయి. అంటే ఓవరాల్ గా పెరిగిపోయింది ఇంకా నాకు. సో 25,000 ప్రాఫిట్లు ఇవన్నీ కూడా పోతే సో నాకు 2013 నా బ్యాలెన్స్ ఎంత మిగులుతుందని అంటే
బ్యాలెన్స్ ఈసారి డెబిట్ సైడ్ కి వచ్చేసింది 1,23,700. 1,23,700. సో 2014 ఇయర్ కి బిగినింగ్ బ్యాలెన్స్ 1,23,700. ఓకేనా? అయితే 14 ఎండింగ్ కి నాకు క్లోజింగ్ బ్యాలెన్స్ తెలుసు. లాస్ ఎంత? 2,55,000. సో 1,23,700 కాస్త 2,55,000 అయిందంటే కరెంట్ ఇయర్ లో ఇంకా లాస్ ఉండొచ్చు కదా. Yes, sir. సో వాట్ ఇస్ ద బ్యాలెన్స్ ఫిగర్ ఆఫ్ నెట్ లాస్ ఇన్ ద కరెంట్ ఇయర్? డిఫరెన్స్ 1,31,300. చెప్తారు, పర్వాలేదు, కంగారు అన్నది. 1,31,300. 1,31,300. ఇది రిజల్ట్ సంబంధించినటువంటి అనాలిసిస్ మనకి ఇచ్చాను. అయితే మనం దీని అనాలిసిస్ చేసుకోవాలి, ఎందుకంటే మనకంటూ ఒక ఐడియా ఉండాలి. సో ఎందుకంటే ఏ బ్యాలెన్స్ కరెక్ట్ గా టాలీ అవుతుందో తెలియదు కాబట్టి, సో క్లియర్ గా మనం లెడ్జర్ ప్రిపేర్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ లో అక్యుములేటెడ్ లాస్ వచ్చింది, దీన్ని ప్రూవ్ చేసుకుంటూ కరెంట్ ఇయర్ లాస్ కనుక్కుని ప్రీవియస్ ఇయర్ అంతా, ఆ ముందు ఇయర్ ఏం జరిగింది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, అన్ని తెలిసిపోయినాయి. ఇప్పుడు మనకి 3 years లో జరిగిన డేటా అంతా క్లియర్ గా ఉంది. రైట్? సో ఇక్కడతో మనకి లాస్ ని అనాలిసిస్ చేయడం అయింది, బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ అయింది. అందుకే దీన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళొచ్చు. దట్ ఈస్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. సో వెళ్ళడానికన్నా ముందు క్వశ్చన్ అడుగుతాను, సాయి కిరణ్, దీనిలో చెప్పు. Yes, sir. ఎక్రూడ్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాను కదా, Yes, sir. ఒక లైబిలిటీ క్రియేట్ చేశాను అనుకో, ఎంట్రీ ఏంటి? అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఎంట్రీ ఏంటి? Interest to outstanding interest. మన ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? P&L. మరి పేర్లు పంపలేదు. అది బ్యాలెన్సింగ్ ఫిగర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా సార్. రైట్, నేను తీసుకుంది ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ కాబట్టి, సో బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆల్ ది థింగ్స్, రైట్? ఎస్ సార్. అంటే ఆల్ అడ్జస్ట్మెంట్ ని బ్యాలెన్స్ షీట్ లో చేయాలనుకున్న ఏ అడ్జస్ట్మెంట్ చేసేసినా మిగిలిన బ్యాలెన్స్ ఇది అంటే ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అయిపోయింది అని అర్థం. ఓకేనా? మళ్ళీ కొత్తగా రిఫ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్ అండ్ వెరీ గుడ్. సో దీంతో మనకి ఆ ఇన్ఫర్మేషన్ కొంతవరకు క్లారిటీ వచ్చింది ఇక్కడ వరకు. సో నెక్స్ట్ విల్ గో టు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. రైట్, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లోకేష్ చెప్తారు. లోకేష్ ఇక్కడ వరకు బ్యాలెన్స్ షీట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకో. ఫస్ట్ డౌట్ ఉంటే అడుగు. క్లియర్ అయినా అంతా? ఇది వాయిస్ ఆడలేదు, వద్దు. అదర్ పర్సన్ ప్లీజ్. సిద్ధు. ఎస్ సార్. రైట్ సిద్ధు, బ్యాలెన్స్ షీట్ అంటే అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. రైట్, మరి దీని నుంచి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ చేయగలవా? ఎస్ సార్. రైట్, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ హెడింగ్ పెట్టేసి స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ కంపెనీ పేరు ఏంటి? ఎక్విప్మెంట్ లిమిటెడ్ సార్. సో ఎక్విప్మెంట్ లిమిటెడ్ యాజ్ ఆన్, సో డేట్ 31st December 2014 సార్. 14. సో ఫస్ట్ లిస్ట్ చెప్పు, మళ్ళీ లిస్ట్ కి నేను కంటిన్యూ చేస్తాను. ఇది పార్ట్ వేరు, ఈ పార్ట్ వేరు. ఓకేనా? ఎస్టిమేటెడ్ రియలైజబుల్ వాల్యూ. రైట్, ఫస్ట్ లిస్ట్ ఏ చెప్పు. నా లిస్ట్ ఏ SS నాట్ స్పెసిఫికల్లీ ప్లెడ్జ్డ్ సార్. సో ఉన్న వాటిలో ఎస్ఎస్ ఏమేమి ప్లెడ్జ్ చేయలేదు. సో ఫస్ట్ ప్లెడ్జ్ చేసే ఎసెట్స్ ఏంటి ఐడెంటిఫై చేసావా ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో? ఎస్ సార్. సో లైబిలిటీలో ఇందాక ఇక్కడ మనకి క్లియర్ గా మార్ట్గేజ్ లోన్ అని చెప్పే దగ్గర ఏమి ఇచ్చాడు వాడు? ల్యాండ్ అండ్ బిల్డింగ్ అన్నాడు. సో అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనే ఎసెట్ ప్లెడ్జ్డ్. అలాగే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ సెక్యూర్డ్ బై ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లెడ్జ్. సో ఈ రెండు పక్కన పెట్టేసి మిగిలిన అసెట్స్ అన్ని రాసుకుంటూ వెళ్ళాలి. ఎస్ సార్. రైట్, మిగిలిన అసెట్స్ అన్ని ఒక్కొక్కటి జాగ్రత్తగా చెప్తున్నాను. ఎస్ సార్. ప్లాంట్ 1,30,000. ప్లాంట్, సో వాల్యూ ఎంతనా? 1,30,000. సో ఇక్కడ నువ్వు చెప్పాల్సిన వాల్యూ ఏ వాల్యూ? ఎస్టిమేటెడ్ ప్రొడక్ట్. ఎస్టిమేటెడ్ రియలైజబుల్ వాల్యూ. రైట్, నెక్స్ట్ టూల్స్. టూల్స్ ఎంతనా? 4,000 సార్. 4,000. రైట్, నెక్స్ట్ పేటెంట్స్ 30,000. రైట్, పేటెంట్స్. ఓకే, వెరీ గుడ్. పేటెంట్స్ 30,000. 30,000. రైట్, నెక్స్ట్ 30,000 సార్. ఓకే, నెక్స్ట్ స్టాక్. స్టాక్ 74,000. 74,000. ఓకే, రైట్. రైట్, నెక్స్ట్
booked bad debts, sir. బుక్ డెట్స్ నాట్ బ్యాడ్ డెట్స్. సో బుక్ డెట్ అంటే డెటార్స్. Yes, sir. ఓకేనా? బుక్ Yes, డెట్ sir. అంటే డెటార్స్. డెటార్స్ ఎంత? 60,000, sir. 60,000. నెక్స్ట్ ఇంకేమున్నాయా? కావాల్సిన ఏరియాస్ ఉన్నాయి, సార్. వెరీ గుడ్. నీకు చెప్పాను నేను ఆల్రెడీ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి అని. ఒకటి క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాంక్ లో బుక్స్ లో ఇవ్వకపోతే అదే రిలీజబుల్ వాల్యూ ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ లో ఉందేమో చెక్ చేసుకోవాలి. సో ఉందా ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ ఇన్ హ్యాండ్ ఉందా? లేదు. లేదు, సార్. అవసరం లేదు. రెండో పాయింట్ ఏం చెప్పుకున్నాం మార్నింగ్ క్లాస్ గుర్తుందా? నేను పాయింట్స్ క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. Yes, sir. ఏంటి ఇంకేముంటాయి నెక్స్ట్? ఏరియాస్ ఆర్ డెఫిషియన్సీ ఉంటే అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ లో డిస్ప్లే చేయాలి. అది కూడా మనం చెక్ చేసుకోవాలి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఏరియర్స్ ఉంటే ఇక్కడ లిస్ట్ లో రాయాలండి. కాల్స్ ఇన్ ఏరియాస్. కాల్స్ ఇన్ ఏరియాస్ ఎంత? సో ఇది అజంప్షన్. ఈ 5,000 అనేది అజంప్షన్. ఏమని? సో ఈ ఏరియాస్ రావాల్సిన వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే అని అజంప్షన్. సరే మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి మరి? అంటే ఇక్కడ నీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడైతే ఏరియాస్ ఉన్నాయి, ఇక్కడ ఏమున్నది? 80 paid up అని చూసి అంటే ఇంకో 20 కాల్డ్ అప్ ఉంది కదా. అసలు ఈక్విటీ షేర్లను పిలవాలా వద్దా అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది చెప్పు మనకి? విన్నింగ్ అప్ అయిపోయిన తర్వాత. ఏంటది మళ్ళీ ఒకసారి? సెటిల్మెంట్ చేసినప్పుడు తెలుస్తుంది, సార్. రియల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు డబ్బులు ఉన్నాయా లేవా, అవసరం అయితే ఈక్విటీ షేర్లను పిలుస్తాం కానీ లేకపోతే వాళ్ళు పిలుస్తామా? లేదు, సార్. లేదు. ఇప్పుడు మనం మాట్లాడేది సెటిల్మెంట్ గురించి, ఎస్టిమేషన్స్ గురించి కాబట్టి రావాల్సిన డబ్బులు మాత్రం పిలుస్తాం తప్ప అన్కాల్డ్ క్యాపిటల్ అయితే ప్రస్తుతానికి పిలవను. అన్కాల్డ్ క్యాపిటల్ కూడా ఎప్పుడు పిలుస్తాం? అవసరమైనప్పుడు, సార్. సెటిల్మెంట్ లో అవసరమైనప్పుడు. ఆ సిచ్యువేషన్ అనేది రియల్ సిచ్యువేషన్. అంటే అది ఎక్కడ వస్తుంది మనకి? సెటిల్మెంట్ అంతా అయిపోయాను రియల్ సిచ్యువేషన్ ఫస్ట్ క్లాస్ చెప్పాను. రియల్ సిచ్యువేషన్ ని రిప్రజెంట్ చేసే స్టేట్మెంట్ పేరు ఏంటి? యాక్చువల్ సిచ్యువేషన్ రిప్రజెంట్ చేసే స్టేట్మెంట్ పేరు లిక్విడేటర్ స్టేట్మెంట్. సో అది నెక్స్ట్ స్టేజ్ అన్నమాట, మనం ఇంకా డిస్కస్ చేయలేదు. ఓకేనా? సో దాని గురించి తర్వాత చూద్దాం. రైట్. ఏరియాస్ వరకు నాన్న. సో టోటల్ ఎంత? 3,03,000, సార్. రైట్. నెక్స్ట్ లిస్ట్ బి, సార్. లిస్ట్ బి assets specifically placed and secured creditors and related creditors. Right, very good. So ఇక్కడ రెండు ఉన్నాయి నాన్న, ఒకటి కాదు. asset liability deficiency surplus. So first thing related with mortgage loan. land and building. Sorry. Land and building. ఎంత land and building value? బుక్ లో 120. రియలైజబుల్ వాల్యూ ఎంత? 1,30,000. అలాగే దాని రిలేటెడ్ లోన్ ఏంటి? మార్ట్గేజ్ లోన్. మార్ట్గేజ్ లోన్ ఎంత? 80,000, సార్. 80,000. సో లోన్ కన్నా అసెట్ రియలైజేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దాని అర్థం సర్ప్లస్. ఈ సిచ్యువేషన్ కి సర్ప్లస్ ఎంత? 50,000, సార్. 50,000. వెరీ గుడ్. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఇది ఒక వేరే సపరేట్ ఐటమ్స్ అన్న. అన్నిటిని మిక్స్ చేయకూడదు. ఎందుకు మిక్స్ చేయకూడదు? ఎవరి లైబిలిటీ వాడిది, ఎవరి అసెట్ వాడిది. అంటే మిగిలితే మిగతా సీక్వెన్స్ లో వెళ్ళాలి తప్ప వీడికి అడ్జస్ట్ చేయకూడదు. రైట్. నెక్స్ట్ పర్సన్ ఎవరు? బ్యాంక్ ఓడి. బ్యాంక్ ఓడి. సో దాని రిలేటెడ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ యొక్క రియలైజబుల్ వాల్యూ 1,70,000. 1,70,000. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ వాల్యూ 1,90,000. ఇప్పుడు ఏమొచ్చింది చూడు ఇక్కడ? డెఫిషియన్సీ. ఇప్పుడు నేను డెఫిషియన్సీ దీనిలో అడ్జస్ట్ చేసి నెట్ సర్ప్లస్ 30 రాయినా? నో, సార్. ఏ మొత్తానికి నాకు మిగిలింది 30,000, 50,000, 20,000 కూడా పోతే 30,000 కదా మిగిలింది. 20,000 అన్సెక్యూర్ క్రెడిటర్స్ లో రాయాలి. ఆ 20,000 అనేది అన్సెక్యూర్డ్ కి వెళ్ళాలి. నేను ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్ కూడా. అన్సెక్యూర్డ్ కి వెళ్ళాల్సిన మ్యాటర్ ఇక్కడ కాదు సెట్ చేయాల్సింది. వీళ్ళు ఒకటి కాదు. ఇది వేరు ఇది వేరు. ఈ సెక్యూరిటీ ఎవరికుంటే వాడికే మాట్లాడాలి. సో వీడి సెక్యూరిటీ లెవెల్ అయిపోయింది కాబట్టి ఈ బ్యాంకర్ ఈ 20,000 అన్సెక్యూర్డ్ లిస్ట్ లో వెళ్ళి తెచ్చుకోవాలి తప్ప ఈ లిస్ట్ లోకి రాకూడదు. కాబట్టి ఇక్కడ నేను రాయాల్సిన అమౌంట్ ఎంత రాయాలి అవుట్ కాలం లోకి? 50,000. సో 3,03,000 ప్లస్ 50 మొత్తం కలిపి 3,53,000. దానిలో ఈ అన్సెక్యూర్ లిస్ట్ లోకి వచ్చి ఈ అమౌంట్ ని తీసుకెళ్లాలి వాడు. ఓకేనా? ఎస్, సార్.
సో టోటల్ సర్ప్లస్ ఎంత? 3,53,000. మా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 3 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పాను మార్నింగ్ సెషన్ లో, 3 గుర్తుండాలి. చాలా మంది స్టూడెంట్స్ అయితే మిస్టేక్స్ అవే, క్యాష్ అక్కడ ఉంటుంది ఇక్కడ రాయడం మర్చిపోతారు. 2 ఏరియాస్ ఉంటే రికార్డ్ చేసుకోవడం మర్చిపోతాం. 3 డెఫిషియన్సీ ఉంటే అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ లిస్ట్ లో దీన్ని యాడ్ చేయడం మర్చిపోతాం. సో ఎప్పుడు ఈ విషయాలను మనం మైండ్ లో పెట్టుకోవాలి ఈ చాప్టర్ చేసి, ఈ చాప్టర్ చేసేయడం సేపు. రైట్, నెక్స్ట్ లిస్ట్ ఏంటన్నా? లిస్ట్ సి సార్, అయ్యిందన్నది ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్. ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ బుక్స్ లో ఏమున్నాయో చూసి నువ్వు జాగ్రత్తగా నాకు చెప్పు. ఎస్ సార్. క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ లో ఎక్కడ ఇచ్చాడు ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ డేటా? అవుట్ స్టాండింగ్ వేజెస్ ఉన్నాయి సార్. వెరీ గుడ్, అవుట్ స్టాండింగ్ వేజెస్. సో క్యాలిక్యులేట్ చేయి ఎంతో బ్రాకెట్ లో. సో అది 500 ఎన్ని నెలలకి? అది సారీ, అవుట్ స్టాండింగ్ డైరెక్ట్ 20,000 ఉంది. సో మరి 20,000 కి టైం ఇవ్వలేదు కదా, సో మన అసంప్షన్ ఏమైనా తీసుకోవచ్చు. ఎస్ సార్, 20,000 కూడా 20,000 4 months అనుకోవడమే, విత్ ఇన్ 4 months ప్రొఫెషనల్ అనుకోవడమే. ఎస్ సార్. నెక్స్ట్ మరి సెక్రటరీ శాలరీ ఉంది, సెక్రటరీ ఇస్ ఆల్సో ఎంప్లాయీ. సో 3,000 బై 500 వేస్తే ఎన్ని నెలలు వస్తుంది? ఇది 500 6 months వస్తుంది. కానీ 6 months అనేది మనం Yes, కౌంట్ sir. చేయకూడదు. ఎన్ని నెలలు తీసుకోవాలి? ఎస్ సార్, 4 months. సో కాబట్టి మనం తీసుకోవాల్సింది పర్ మంత్ 500 into 4 దట్ ఈక్వల్స్ టు 2,000. మరి ఇంకొక 1,000 ఉంది కదా, ఇక్కడ 3,000 కదా ఎక్స్పెక్ట్, ఇంకో 1,000 ఎక్కడికి వెళ్తుంది? అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్. ఇక్కడ 1,000 అన్సెక్యూర్డ్ క్రెడిటార్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 20,000 ఉంది కదా ఇక్కడ, ఎస్ సార్. అదొక అన్సెక్యూర్డ్ క్రెడిటార్, 2 గుర్తుపెట్టుకోవాలని. ఓకేనా? ఎస్ సార్. రైట్. మరి మేనేజింగ్ డైరెక్టర్ శాలరీ ఉంది, దాన్ని ఏం చేద్దాం? ఎండి అది unsecured. జనరల్ ఎంప్లాయీ కాదు కదా వాడు. సో కాబట్టి sir. దాన్ని అన్సెక్యూర్డ్ లో తీసుకోవాలి తప్ప దీనిలోకి కన్సిడర్ చేయకూడదు. ఎస్ సార్. సో ఎంప్లాయీ అంటే జనరల్ ఎంప్లాయీ గురించి మన వర్క్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఇది మైనస్ చేస్తే దెన్ వాట్ ఇస్ ద రిమైనింగ్ సర్ప్లస్? 3,31,000. 3,31,000. సో నెక్స్ట్ లిస్ట్ లిస్ట్ డి సార్, ఎవరు నాన్న? డిబెంచర్ హోల్డర్స్. డిబెంచర్ హోల్డర్స్. ఎవరు డిబెంచర్ హోల్డర్స్ ఉన్నాయా లేదా దీనిలో? ఉన్నాయి సార్. ఎంత రండి? 1 lakh ప్లస్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఉంది సార్. ఇక్కడ ఉంది వాళ్ళకి 1,02,500 అంతే కదా? ఎస్ సార్. సో మైనస్ చేస్తే దెన్ రిమైనింగ్ సర్ప్లస్ 2,28,500. 2,28,500. నెక్స్ట్ లిస్ట్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్. అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్. ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బ్యాలెన్స్ షీట్ లో ప్రతిదీ వెరిఫై చేసుకోవాలి. వర్క్స్ లో వెళ్దాం. ఫస్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లో ఏమైనా మిగిలిందా? ఎస్. ఎంత? డెఫిషియన్సీ ఉంది సార్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇంటర్నల్ గా 20,000. రైట్. నెక్స్ట్ Managing director salary. మిగిలిందా? ఎస్, మొత్తం మిగిలింది. ఎండి శాలరీ ఎంతనా? 6,000 సార్. 6,000 ఇస్ అన్సెక్యూర్డ్ క్రెడిటార్. వెరీ గుడ్. నెక్స్ట్ Secretary సెక్రటరీ శాలరీ salary 1,000. మిగిలిందా? మిగిలింది. ఎంతనా? 1,000 సార్. 1,000. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా క్రెడిటర్స్ ట్రేడ్ క్రెడిటార్స్ ఉన్నారు. సో ట్రేడ్ క్రెడిటార్స్ ఎంత? 2,65,500. 2,65,500. వెరీ గుడ్. నెక్స్ట్ మార్ట్గేజ్ లోన్ ఏమైనా మిగిలిందా? ఏం మిగలేదు సార్. ఏం మిగిలిందా? డిబెంచర్స్ ఆల్రెడీ రాసేసాం. మీకు ప్రొఫెషనల్ ఈక్విటీ సపరేట్. సో కాబట్టి ఇక్కడతో అయిపోయిందా? ఎస్ సార్. అంతేనా కదా? అయిపోయింది సార్. టోటల్ అంతే సార్. టోటల్ 2,92,500. 2,92,500. 500 సార్. సో మైనస్ చేస్తే దెన్ రిమైనింగ్ సర్ప్లస్ ఎంత? డెఫిషియన్సీ వస్తుంది సార్. డెఫిషియన్సీ వచ్చింది. వెరీ గుడ్. ఎంత డెఫిషియన్సీ ఇక్కడికే? 64,000. సో నువ్వు అర్థం చేసుకోవాలని వెంటనే నేను ఆల్రెడీ చెప్పాను. ఎస్ సార్. సో అవుట్ సైడర్స్ కి పే చేయలేని ఈ కంపెనీ ఏమనాలి? ఇన్సాల్వెంట్ అన్న. ఇన్సాల్వెంట్ కంపెనీ అనాలి. రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. రైట్. లిస్ట్ ఎఫ్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఎంత? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ 1 lakh సార్. 1,95,000. క్వశ్చన్ అంటే రైజ్ అవుతుంది. 1,95,000. వై 1 lakh? 95,000 కదా వాళ్ళు డబ్బులు ఇచ్చారు. కాల్సిన ఏరియాస్ అని చెప్పేసి లిస్ట్ చేయాలో మనం రియలైజ్ చేస్తాం. రిలీజ్ చేసాం కాబట్టి మొత్తం 1 lakh తిరిగి ఇవ్వాలి. సో అంటే మనం ఇవ్వట్లేదు కానీ ఇవ్వాలి, నిజంగా అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా డిఫిషియన్సీ పెరిగిపోయింది. ఎంత అయింది ఇప్పుడు మొత్తం? 1,64,000. సో ఇంకా లాస్ట్ లిస్ట్ ఏంటన్నా? ఈక్విటీ షేర్ హోల్డర్స్. లిస్ట్ జీ ఈక్విటీ చేయాలి. ఈక్విటీ చేయాలి ఎంత చూడండి బ్యాలెన్స్ షీట్ లో? 2,40,000.
సో 2,40,000 కూడా పే చేయలేకపోతున్నాం. సో చేయలేకపోతే ఇంకెంత మిగిలిన టోటల్ గా లాస్, టోటల్ డెఫిషియన్సీ 4,04,000 4,04,000. వాట్ ఈస్ దిస్ 4,04,000? deficiencies. ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ లిస్ట్ H. ఓకేనా? Yes, sir. సో నోట్ చేయండి ఫాస్ట్ గా ఇక్కడ దాకా. సో తొందరగా ఇది నోట్ చేసాను. లిస్ట్ హెచ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దీనిలో ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోవాలి. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. కాల్సిన ఏరియాస్ రికార్డ్ చేయడం, సర్ప్లస్ డెఫిషియన్సీ ఉంటే అన్సెక్యూర్డ్ లో రాసుకోవడం, మర్చిపోతాం. ఇవి ఖచ్చితంగా చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఇవి. ఇక్కడ చూడండి, ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ లిస్ట్ లో వచ్చినటువంటి ఇది. ఇందాకైతే ఒక వర్కింగ్ నోట్ తయారు చేసాం, ప్రిఫరెన్షియల్ అంతా అన్సెక్యూర్డ్ అంతా. కానీ ఇక్కడ 1-2 పాయింట్స్ ఉన్నప్పుడు మనం వర్కింగ్ నోట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. క్యాష్ ఇన్ హ్యాండ్ ఉన్నప్పుడు మర్చిపోతాం ఇక్కడ రాసుకోవడం. దాని రియలైజబుల్ వాల్యూ విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. సో విషయం మర్చిపోకూడదు. ఇంపార్టెంట్ పాయింట్స్ స్పెసిఫిక్ గా చెప్తున్నాను నేను. రైట్. ఇంకా క్వశ్చన్ లో ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే, సో ఇంకా మనకి లిస్టేజ్ ఎక్స్ప్లెనేషన్ కావాల్సిన 3 years అనాలిసిస్ కూడా మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను. సో ఈ రిజల్ట్స్ అండ్ సర్ప్లస్ లోనే 3 years అనాలిసిస్ ఉంది. దానిలో మనకు కావాలనుకునే రాయడం, లేనివి వదిలేయడం. సో లిస్టేజ్ ఎక్స్ప్లెనేషన్ ఎవరు చెప్తారు? ఎవరైనా సరే. లిస్టేజ్ ఎక్స్ప్లెనేషన్ టు డెఫిషియన్సీ ఎవరైనా ఒక పర్సన్ సార్. చెప్పగలవమ్మా? ట్రై చేస్తావా? ఎస్ సో సార్. బిఫోర్ గోయింగ్ ఇంటూ ఎక్స్ప్లెనేషన్ ఒక పాయింట్ ఇక్కడ మిగిలిపోయింది మనం చూసుకోలేదు. కాస్ట్ ఆఫ్ ఫైండింగ్ అప్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బి 15,000 అన్నాడు. మనం దాన్ని ఎక్కడ రిప్రజెంట్ చేయలేదు. బుక్స్ లో లేని లైబిలిటీ పే చేస్తే మనం అది కూడా అన్సెక్యూర్డ్ లో రాయాలి కదా. ఎస్ సార్. మరి అది రాయలేదు మనం. ఎందుకంటే వైండింగ్ అప్ ఎక్స్పెన్స్ అన్ని కూడా యాక్చువల్ సిచ్యువేషన్ కి వెళ్ళినప్పుడు జరుగుతాయి. అంటే ఇవన్నీ కూడా మనకు వచ్చేది లిక్విడేట్ స్టేట్మెంట్ లో రిప్రజెంట్ చేస్తాను. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో అవసరం లేదు. ఓకేనా? ఇది తీసుకెళ్లి మనం ట్రిబ్యునల్ లో అప్లై చేసినప్పుడు ట్రిబ్యునల్ లిక్విడేటర్ అపాయింట్ చేస్తే ఈ ప్రాసెస్ సంబంధించిన ఖర్చులన్నీ వాడు రికవర్ చేస్తాడు. ఈ లిక్విడేషన్ అవ్వడానికి ఖర్చులన్నీ వాడు రికవర్ చేస్తాడు. సో కాబట్టి అదంతా కూడా యాక్చువల్ ప్రాసెస్ లో భాగం అనమాట. సో కాబట్టి వాటిని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి రిప్రజెంట్ చేయాల్సింది ఆ బ్యాలెన్స్ షీట్, ఆ ప్రెసెంట్ సిచ్యువేషన్ వరకు మన కంపెనీ ఇన్ఫర్మేషన్ ని ప్రెసెంట్ చేయాలి. ఓకేనా? రైట్. సో రిమెంబర్ దట్ పాయింట్. ద కాస్ట్ ఆఫ్ వైండింగ్ అప్ ఎక్స్పెన్సెస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. The liquidation, the winding up expenses are not part of the statement of affairs. Continue చేద్దామమ్మా. Akshay. ఎస్ సార్. చెప్పినా? ఐటమ్స్ కాంట్రిబ్యూటింగ్ డెఫిషియన్సీ. Items contributing deficiency. So sequence లో వెళ్ళినా ఏ ఐటమ్స్ ఉన్నాయో? Plant. So land and building మరి? అది reducing deficiency సార్. Okay, right. Plant ఎంత అన్న? 70,000. 70,000, right? Tools 16,000. Tools 16,000. 16,000, okay. Patents 20,000. Patents 20,000, okay. Stock 13,000. Stock 13 anana? Yes sir. So 13,000, right? Next. Investments 10,000. Investments 10,000, very good. Next. Debtors 30,000. Debtors 30,000, right? Next. Okay sir. Assets వరకునాలి మరి ఇంకా మనం తయారు చేసిన బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ఒక అసెట్ వదిలేసాం. Yes sir. ఏంటది? P&L account. P&L, రైట్. సో P&L అనేదాన్ని మళ్ళీ మనం ఇక్కడ
ఇందాక చెప్పాను కదా P&L అకౌంట్ ఇక్కడ రాసేస్తాం ఎంత అమౌంట్ P&L account 2,55,000. 2,55,000 ఎగ్జాక్ట్ వాల్యూ కదా. Yes, sir. రైట్. సో ఇప్పుడు వెంటనే దీనికి ఎక్స్ప్లెనేషన్ మనం ఇక్కడ ఇవ్వాలి. సో స్పేస్ వదిలేస్తాం. Yes, sir. స్పేస్ వదిలేసి సో టోటల్ చేసేస్తాం మనం. ఐటమ్ కాంట్రిబ్యూటింగ్ ఇంకేమైనా ఉన్నాయో చెక్ చేయాలని మర్చిపోయి లైబిలిటీస్ లో ఎక్స్ట్రా పెరిగా. Liabilities. Yes, sir. Accrued interest अभी पेंडिंग sir. Accrued interest. సో అక్రూడ్ ఇంట్రెస్ట్ అది బ్యాలెన్స్ షీట్ లో మనం క్రియేట్ చేసుకుందే కదా నాన్న. బ్యాలెన్స్ షీట్ లో మనం క్రియేట్ చేసుకున్న వాల్యూ కదా, కొత్త వాల్యూ కాదు కదా అది. Yes, sir. Yes, sir. ఇది ఇలా రావడం వల్ల ఇది P&L ఎఫెక్ట్ అయ్యింది. ఇందాక అందుకే క్వశ్చన్ అడిగాను. Yes, sir. రైట్. కాబట్టి అవసరం లేదు. ఇంకా బ్యాలెన్స్ షీట్ లో లేని లైబిలిటీ లైక్ ఏమైనా అడిషనల్ లైబిలిటీస్ పే చేయడం కానీ కంటింజెంట్ లైబిలిటీస్ పే చేయడం కానీ ఏమైనా ఉన్నాయా? No, sir. నో. రైట్. సో టోటల్ items contributing to deficiency total please. 4,14,000. 4,14,000. సో ఇంకొక ఐటమ్స్ నెక్స్ట్ హెడ్డింగ్ ఏముంటుందన్నా? ఐటమ్స్ reducing deficiency. reducing deficiency ఏమన్నా చెక్ చేయి. Items land and buildings. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎంత అన్న? 10,000. 10,000. రైట్. ఇంకా అంతే సార్. అంతే కదా. సో Yes, sir. దీని టోటల్ 10,000 సరిపోయింది కదా ఇది. Yes, sir. 4 lakh. సో అల్టిమేట్ గా మనకి వచ్చింది నెట్ డెఫిషియన్సీ. Yes, sir. 414 minus 10 4,04,000 డెఫిషియన్సీ ఎక్కువ ఉంది ఎందుకంటే కాంట్రిబ్యూటింగ్ డెఫిషియన్సీ ఇస్ మోర్ దాన్ ది reducing deficiency. Reducing deficiency. So ultimate deficiency is 4,04,000 which is matched with statement of affairs deficiency. Yes, sir. Right. Over. So next step. So ఇప్పుడు 2,55,000 ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీనిలో నిన్ను గుర్తుంటే సపరేట్ చెప్పాను. లాస్ టిల్ 3 years బ్యాక్ అంటే డేట్ ఎప్పుడు ఉంటుందన్న? అంటే 31/3/2011. 31/12/2011. Yes, sir. 12. 31/12/2011. అప్పటి వరకు ఉన్నటువంటి లాస్ ఎంత అన్న? 31/12/2011 లాస్ 40 minus 25. 42. ఓపెనింగ్ డేట్ కి నా దగ్గర లాస్ 40 minus 25 25. 15. ఎంతనా? 15. Yes, sir. ఓకేనా? Yes, sir. రైట్. ఆ తర్వాత మరి 2012 లో లాస్లు వచ్చాయి, ఇంక ఇవన్నీ జరిగాయి. నువ్వు అబ్జర్వ్ చేస్తే 255 లో 15 పోయింది అనుకో, ఇంకా నాకు ఓవరాల్ లాస్ ఎంత ఇంక రిమైనింగ్ 2,40,000. అబ్జర్వ్ చేస్తుంటే 2,40,000 ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా సార్? 15,000 ప్రాఫిట్ సార్. ప్రాఫిట్ అని అనేది Yes, sir. ఓకే ఓకే సారీ ప్రాఫిట్ రైట్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ 15 అయితే ఇప్పుడు ఎంత అవుతుంది అనేది? సో ఇది లాస్ కదా, లాస్ లోంచి ప్రాఫిట్ అడ్జస్ట్ అయిపోయి 4,40,000. ఇంకా 2,40,000 సారీ 2,60,000 260 లాస్ 15 ప్రాఫిట్ అడ్జస్ట్ అయిపోతే ఇంకెంత వచ్చింది నెట్ లాస్? 60 70 అంతేనా? 270, sir. 270 లాస్ ఉంటే మొత్తం మిగతా అన్ని కలిపి దానిలో 15,000 ప్రాఫిట్ అడ్జస్ట్ చేస్తే ఓపెనింగ్ నా నెట్ P&L లాస్ ఎంత ఉంది? 2,55,000. 2,55,000. Yes, sir. ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు 270 లో రీజన్స్ ఎదుగుదాం. ఏమేమి రీజన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ పే చేస్తాం రైట్నా? కంపెనీ లాసులు ఉన్న సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు పెద్దగా ప్రాఫిట్స్ రావు అని ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు అంత డివిడెండ్ అవసరం లేదు. సో అయినా కూడా మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తా ఉన్నాను అంతే. డివిడెండ్ Yes, sir. డివిడెండ్ 2012 లో ఉంది, 13 లో 14 లో ఉందా? No, sir. లేదు. సో ఓన్లీ 12. సో ఎంత టోటల్? 29,700. సో రాద్దాం 29,700 సపరేట్ గా రాస్తే పర్లేదు, తప్పేమి కాదు. 29,700 ఓవర్. నెక్స్ట్ సో 13 years లో ఏం చూడాను? Loss అంటే మనకి లాస్ నార్మల్ బిజినెస్ లాస్ అబ్నార్మల్ లాస్ ఇచ్చాను. నార్మల్ బిజినెస్ లాస్ ఎప్పుడు వచ్చేదే కదా. Yes, sir. Abnormal స్టాక్ లాస్ అంటే సెపరేట్ ఇష్యూస్, సెపరేట్ గా రాయాలి. అబ్నార్మల్ ఐటమ్ స్టాక్ లాస్ ఎంత అన్న? 40,000. 40,000 presented separately. లాస్ మరి ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్స్ అన్న, ఇదేమో ప్రాఫిట్ అన్న. ఓకేనా? సో నేను అర్థం అవడం కోసం వీటిలో మనం ఏం చేస్తాను, నెగిటివ్ లో రాస్తాను. సో ఇంకేమైనా రీజన్స్ మనకి ఏమైనా చెప్పాడా? No, sir. ఏమీ లేదు. ఓకేనా? Yes, sir. రైట్. సో మిగిలినంతా కూడా ఇంకా అదర్ లాసెస్. Other loss balancing figure.
అదర్ లాసెస్ ఇస్ బ్యాలెన్స్ ఫిగర్. 270 లో ఇవి రెండు మైనస్ చేయను ఈ రెండింటిని. 270 లాస్ రెండు మైనస్ చేయి. 2,300. 2,300, right? 2,300 is explained to be the remaining loss. Yes, sir. Right? So మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు ప్రజెంట్ చేస్తే చాలా, మొత్తం ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో నా అబ్జర్వ్ చేసి టోటల్ మొత్తం అంతా కలిపితే 2,70,000 minus 15 plus profit 15, net loss is 2,55,000. మా క్లియరేనా? Yes, sir. Right, thank you. సో దీంతో మనం కంప్లీట్ అయిపోయింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో 3 years ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మనం ప్రజెంట్ చేయాలి, అంతకుమించి చేయలేదు. నువ్వు ఎలా ప్రజెంట్ చేయగా అల్టిమేట్ వాల్యూ 2,55,000 is a net loss. It should be presented in items contributing deficiency from the balance sheet. సో దీంతో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్